మరి ఎందుకని సార్ ఐషు ఎందుకు రాలేదు మీరు అనుకున్నారు? మన షోలో ఒక లైన్ ఉంది కదా, మన జీవితంలో మనం ప్లాన్ చేసేది వేరు, మనకు జరిగేది వేరు. ఐషునే అనుకున్నా. ఈ లోపల ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది, అంటే ఒక ఎక్స్ప్లోజన్ అయింది. సంక్రాంతికి వస్తున్నాము, అప్పటి వరకు రిపబ్లిక్ ఐశ్వర్య రాజేష్ 300 కోట్ల సంక్రాంతి భాగ్యం అయిపోయింది. సంక్రాంతి ఫోన్ ఎత్తుండదు, సంక్రాంతి టైంలో ఇంకా సిరీస్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ స్టిల్ లాస్ట్ మీ కాస్ట్ మీ. అవునా? అవును. అంటే నా అకౌంట్ పని చేయలేదు. అవునా? నువ్వు ఎందుకు పెట్టుకోవాలా నన్ను? దానికి ఫస్ట్ నువ్వు ఆన్సర్ చేస్తే అప్పుడు ఈ నువ్వు ఇరిగిపోయిన చిప్స్ నిజం చెప్పమంటావా, చెప్పు. జోక్ ఏమంటావా, అబద్ధం చెప్పమంటావా? నిజం చెప్పు. నిజంగా రిపబ్లిక్ నువ్వు పెట్టిన టార్చర్ భయం వేసింది. లేదు లేదు, నిజంగా ఎప్పుడు చెప్తారు ఫుడ్ వస్తుంది. అంత కంఫర్టబుల్ గా యాక్ట్ చేసిన ఒక హీరోయిన్ అంటే ఒక సీన్ వచ్చింది, అది కూర్చోవాలా నించోవాలా అనేది పంచాయతీ. ఓకే, అవునవును చెప్పారు నాకు. లోపలికి వచ్చి బెడ్ ముందు కదా సార్, బెడ్ కాదు అదే ఎస్పీ ఆఫీస్ లో సీన్ ఫస్ట్ డే షూట్ ఐశ్వర్యతో. యూ షుడ్ లిసన్ చేయదు. నేను ఫస్ట్ డే షూట్ ఐశ్వర్యతో. నాకు సీన్ ఏంటి, సీన్ ఓపెనింగే దానికి అక్కడున్న ఒక ప్రాపర్టీకి లింక్ ఉంది కథకి, రైట్? సీన్ ఓపెనింగ్ ఆ వస్తువులు అవన్నీ వచ్చినాయంటే ఆ మనిషిని చంపేశారు ఇలా, అంటే పాండ్లో పోయారు, ఆ రిమైండర్స్ వస్తాయి కదా, దానికి ఒక ఈవెన్ క్లైమాక్స్ అండ్ సజెషన్స్ నాకు, అంటే ఈవెన్ ప్రాపర్టీస్ కూడా కథ చెప్తాయి కదా. నా మైండ్లో ఎడిట్ అలా ఉంది, టక్కన దాని మీద ఓపెన్ చేస్తే తన ఫేస్ మీద కట్ అవ్వాలి. దీని ఏమంటది, మా అన్న చచ్చిపోయే న్యూస్, ఎస్పీ ఆఫీస్కి వస్తున్నాను నేను ఇలా పరిగెట్టుకుంటూ రావాలి కదా.